అనగనగా రామాపురంలో గంగయ్య, సోమయ్య అనే ఇద్దరు మిత్రులుండేవారు. వాళ్లలో గంగయ్య గొప్ప వంశానికి చెందినవాడు కాగా సోమయ్య పేదవాడు. ఇక ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసినప్పుడు, ఏడ్ సోమయ్య, ఏడ్ సంగతి అంతా కుశలమేనా? ఏడు చెప్పమంటావు గంగయ్య? నీకంటే మీ తాతల నాటి ఆతులున్నాయి. నగరంలో ఏదో వ్యాపారం చేసుకుంటున్నావు, కానీ నాకట్ట కాదుగా. ఏదో నా పాతిళ్ళమ్మి ఓ పడవ కొనుక్కున్నాను. అది నడుపుకుంటూ ఇదిగో ఇలా నగరానికి వచ్చినప్పుడల్లా నిన్ను కలుస్తున్నానయ్యా. అది సరే గాని నాకెన్ని ఆతులుండి ఏం లాభం చెప్పు. మన ఇద్దరం ఒక విషయంలో మాత్రం సమానంగానే ఉన్నామయ్యా, అదే సంతానం విషయంలో. అవును గంగయ్య, మనిద్దరికి 40 ఏళ్ళు వచ్చాయన్నమాటే గాని ఎప్పటిదాకా మీ ఇంట గాని మా ఇంట గాని ఆ భాగ్యం కలగలేదు. అసలు ఆ సంగతి మాట్లాడదామనే నేనిప్పుడు ఈడకొచ్చానయ్యా. అవునా? అయితే ఏటో చెప్పరాదు. మరి ఏట్నేదు, మన నగరం వెలుపల వెలిసిన సంతానదేవికి మొక్కుకున్న వాళ్ళకి పిల్లలు కలుగుతున్నారంట. నేను వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా మరి? సరే అయితే ఆ దేవుడి ముక్తి సంతానం కలుగుతుంది అంటే తప్పకుండా వస్తానయ్యా అని గంగయ్య సోమయ్య వెంట వెళ్లి ఆ సంతానదేవి ఆలయంలో పూజా నైవేద్యాలు జరిపించి తన మిత్రుణ్ణి పడవ వద్ద దిగపెట్టి ఇంటికి తిరిగి వస్తాడు. ఇక ఇది జరిగిన ఏడాది లోపల గంగయ్యకు ఒక కుమారుడు కలుగుతాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు సోమయ్యకు ఒక కూతురు పుడుతుంది. చూసావా, నేను చెప్పినట్ట దేవి మనల్ని కరుణించింది. అందుకే నేను నా కూతురికి యశోవతి అని పేరు పెట్టాను. అవును సోమయ్య, నేను కూడా నా కొడుక్కి సుందరని పేరెట్టానులే. మరో మాట, ఏక నీ కూతురు నా కోళ్ళు. తప్పకుండా అట్టగే చేద్దాం. అలాగైనా మన స్నేహం బంధుత్వంగా మారుద్ది మరి అని అనుకుంటారిద్దరూ. అయితే సుందరుడికి ఒక వయసు వచ్చేసరికి అతని తల్లిదండ్రులు చనిపోవడంతో అతనికి కష్టకాలం మొదలవుతుంది. తెలిసిన వారంతా అతన్ని మోసం చేయడంతో నెమ్మదిగా అతని ఆస్తి మొత్తం హరించుకుపోతుంది. అప్పుడిక సుందరుడికి ఏం చేయాలో తెలియక ఎక్కడో గుడి దగ్గర ఉంటూ బిచ్చమెత్తుకుంటూ జీవిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అతనికి సోమయ్య ఎదురుపడతాడు. అయితే సుందర్ ఆయన్ని చూడనట్టు తలవంచుకుని గబగబా ముందుకు సాగుతాడు. కాని సుందరుణ్ణి గుర్తించిన సోమయ్య ఆపి, ఏటి ఈ అబ్బాయి మా గంగయ్య కొడుకు సుందరులా ఉన్నాడు? నువ్వు సుందరుడివే కదా? ఏటిలా అయిపోయేవాడు బాబో. మీ నాన్న పోయాక నేను అటువైపు రాకపోవడంతో నేను గుర్తించలేకపోయాను. అప్పుడు సుందరుడు తన పరిస్థితంతా సోమయ్యకు వివరించి ఇలా అంటాడు. అందుకే ఈ స్థితిలో మిమ్మల్ని పలకరించడానికి సిగ్గేసి తప్పించుకుపోవాలని చూశాను మామయ్య. అరే ఎంత పని జరిగింది. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు వచ్చి నా పడవలో ఉండి పనిచేసేవంటే నీకు అన్న వస్త్రాలకు లోటు లేకుండా చూస్తానయ్యా అని అంటాడు సోమయ్య. ఇందుకు సుందరుడు ఒప్పుకుంటాడు. ఇద్దరూ కలిసి సోమయ్య ఇంటికి వెళ్తారు. సోమయ్య సుందరుణ్ణి తన భార్య సుజాతకు పరిచయం చేసి ఇలా అంటాడు. ఇగో, ముందు మన సుందరుడికి కాస్త అన్నం పెట్టు, తర్వాత ఏం చేయాలో చెప్తాను. అన్నమైతే ఉంది గాని అది చద్దన్నం, ఇంకా ఈరోజు వండలేదు. అయితే ఇందులే ఏదో ఒకటి, అందులో ఎంతో ఊరగాయేసి పెట్టరా అని అంటాడు సోమయ్య. ఆకలి మీదున్న సుందరుడు ఆ చత్తిముద్ద ఊరగాయతో తింటుండగా, అమ్మా యశోవతి, అయ్యన గదిలో పాత దుప్పటి ఉంటది, అది తెచ్చి మనోడికి ఈ తెల్లి అని సోమయ్య పడగదిలో ఉన్న తన కూతుర్ని పిలుస్తాడు. యశోవతి ఆ పాత దుప్పటి తీసుకొచ్చి సుందరుడికిస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం ఖాళీగా కూర్చుని ఉన్న సుందరుణ్ణి చూసి సోమయ్య ఇలా అంటాడు. ఒరు బాబు, మా దగ్గర తిండి బట్ట పుచ్చుకుంటున్నాడు కదా, అలా ఖాళీగా కూర్చోపోతే అంత నార తీసుకుని తాడిన పేన్ రాదు. అలాగే మావయ్య, ఇదిగో ఇప్పుడే పేన్ తీసుకొస్తాను అని అంటాడు సుందరుడు. ఇక ఆ రోజు నుండి ఎప్పుడూ అతను ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాడు. అలా తెల్లారింది మొదలు బాగా చీకటి పడేదాకా ఎంతో శ్రమపడి పనిచేస్తూ ఉండేవాడు. ముఖ్యంగా సుందరుడు పద్దులు రాయటంలోనూ లెక్కలు కట్టటంలోనూ చాలా గట్టివాడు. మిగిలిన పడవల యజమానులు కూడా అతని సహాయం పొందుతూ అతన్ని గౌరవంగా చూసేవారు. ఇక కష్టాలు గట్టెక్కడంతో అతను కాస్త ఒళ్ళు చేసి మరింత ఆకర్షణీయంగా తయారవుతాడు. అప్పుడు సోమయ్య భార్య సుజాత ఇలా అంటుంది. యాండి, ఆ సుందరిని చూస్తుంటే ముచ్చటేస్తోంది. మన యశోవతికి ఇంతకన్నా మంచి భర్త దొరకడని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఆలోచించండి. నువ్వన్నది నిజమే సుజాత. అబ్బాయి చాలా బుద్ధిమంతుడు, గుణవంతుడు, పనిమంతుడు కూడా. ఈ రోజే అబ్బాయితో మాట్లాడి చూస్తాను మరి అని భార్యకు చెప్పి సుందరుణ్ణి పిలిచి ఇలా అంటాడు. ఇగో సుందరం, మా అమ్మాయి యశోవతిని నీకిచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నానయ్యా, నువ్వేమంటావు? అయ్యో మావయ్య,
నేను యశోవతికి తగను. మరెవరైనా మంచి వరుని చూసి చేయండి మావయ్య. నీకన్నా మంచోడు నాకెక్కడ దొరుకుతాడయ్యా? పైగా నేను నా అల్లుడిని చేసుకుంటానని మీ నాన్నకి నేను మాటిచ్చాను కూడా. ఇక నువ్వు కాదనకూడదు మరి అని నచ్చచెప్పడంతో సుందరుడు యశోవతిని పెళ్లాడటానికి అంగీకరిస్తాడు. దాంతో వాళ్ళిద్దరి పెళ్లి రామాపురంలోనే చాలా వైభవంగా జరుగుతుంది. అలా ఆ భార్యాభర్తలిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఏడాది తిరగకుండానే వాళ్లకొక ఆడపిల్ల కూడా కలుగుతుంది. అయితే ఆ బిడ్డకు ఏడాది నిండగానే జబ్బు చేసి ఎన్ని మందులిచ్చినా ఫలితం లేక చనిపోతుంది. పిల్ల పోయింది మొదలు సుందరుడు మానసికంగా కృంగిపోయి మనిషి చిక్కి శల్యమైపోతాడు. అది చూసి సోమయ్య ఇలా అంటాడు. ఏటలుడు ఇది? నువ్వెట్టా కూర్చుని లేవలేని స్థితికొచ్చావు. పోయిన పాప తిరిగి రాదు కదా. నీ ఆరోగ్యం గురించి కూడా మరి నువ్వు ఆలోచించాలా. ఇప్పటికే నీకు నేను ఎన్నో మందులు ఇప్పించాను. అయినా నీకొచ్చిన ఈ మనోవ్యధేటు అంతుపట్టం లేదు. నువ్వు రోజు రోజుకి జీవోత్సవంలా తయారవుతున్నావయ్యా అని నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాడు సోమయ్య. అయితే సుందర్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. దాంతో సోమయ్య భార్య సుజాత భర్తను పిలిచి ఇలా అంటుంది. ఏంటండి మన అల్లుడు ఇలా అయిపోయాడు. ఇంకా ఇలాంటి వాడితో నా కూతురు ఏం కాపురం చేస్తుంది చెప్పండి. అవును సుజాత, ముసల్తనంలో మనకు అందొస్తాడనుకుంటే ఈ దౌర్భాగ్యుడు చూడు ఎట్టా తయారయ్యాడు. మన పిల్ల మేడకి గుదిబండ్లా కూర్చున్నాడు. ఏక లాభం లేదు. ఈయన ఎట్టాగైనా వదిలించుకుని నా కూతురికి మళ్ళీ ఇంకో పెళ్లి చేస్తాను. అదేదో త్వరగా చేయండి. ఇంకా వీడిని భరించడం మన వల్ల కాదు. అలా అతన్ని ఎలాగైనా వదిలించుకుందామని నిశ్చయించుకుని ఒకరోజు సుందరుణ్ణి తన పడవపై ఎక్కించుకుని ఒక నిర్జనమైన ద్వీపానికి తీసుకువెళ్లి సుందరుడితో ఇలా అంటాడు. అట్ట సోత్తా కూర్చుంటావేటి? కొంచెం దిగి పడవనో తోపుతో ఇరాదు. ఇప్పుడు నాకంత శక్తి ఎక్కడుంది మామయ్య అని సుందరుడు చాలా నీరసంగా అంటాడు. నువ్వు ఎక్కడ దాపురించావయ్యా మాకు? సర్లే, పడవ తోయిపోతే తోయిపోవు గాని ఆ గొడ్డలి తాళ్ళు తీసుకుని ఒడ్డుకుపోయి ఆ అరణ్యంలో కొన్ని కట్లేన కొట్టుకునిరా మరి అని అనడంతో ఇక చేసేదేమీ లేక తనలో లేని శక్తిని కూడా తీసుకుని కట్టెలు కొట్టడానికి ఆ ఒడ్డు నుండి అరణ్యంలోకి వెళతాడు సుందరుడు. ఇక అదే అదననుకుని సోమయ్య అతన్ని ఒక్కణ్ణి అక్కడ వదిలేసి తిరిగి ఇంటికి పయనమవుతాడు. అలా కాళ్ళేడ్చుకుంటూ వెళ్లి అక్కడ కట్టెలు కొట్టే శక్తి లేక నేలమీద పడిన ఎండు కొమ్మల్ని పోగుచేసి తాడుతో మోపుకట్టి తిరిగి తీరం చేరుకున్న అతనికి అక్కడ మామగారుగాని పడవగాని కనపడకపోవడంతో ఇలా అనుకుంటాడు. అయ్యో, చివరికి వీళ్ళందరికీ కూడా నేను భారంగా ఉన్నట్టున్నాను. అందుకే నన్ను వదిలించుకోవడానికి ఇక్కడి దాకా తీసుకొచ్చి వదిలేసినట్టున్నారు అని ఆ నది ఒడ్డున కూర్చుని వెక్కి వెక్కి చాలాసేపు ఏడ్చి చివరకు సొమ్మసిల్లిపోతాడు. అతనికి తిరిగి స్పృహ వచ్చేసరికి ఎవరో అతని ముందు నిలబడి ఉంటాడు. ఎవరు బాబు నువ్వు? ఇది చాలా అపాయకరమైన చోటు. ఇక్కడ ఉండకూడదు నాయనా. ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి స్వామి? అయిన వాళ్ళందరూ వదిలించుకున్న దురదృష్టవంతుణ్ణి నేను. సరే అయితే ఏ రాత్రికి నువ్వు నా కుటీరంలో ఉండు. రేపటి మాట రేపు చూద్దాంలే నాయనా అంటూ ఆ ముని అతన్ని ఆ సమీపంలోనే ఉన్న తన కుటీరానికి తీసుకువెళతాడు. అక్కడ సుందరుడు ఆ మునికి తనకు జరిగిందంతా చెప్తాడు. నిజానికి నీకున్నది మనోవ్యాధి నాయనా. దానికి మందులు పనిచేయవు. నీకు బుద్ధదేవుడి వజ్రపాణిధారణి అనే సంకల్ప మంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని రోజుకు ఒక్కసారి పఠించావంటే నీ ఆరోగ్యం కుదుటపడి నీకెంతో మేలు కలుగుతుంది నాయనా అని ఒక మంత్రాన్ని సుందరుడికి ఉపదేశిస్తాడు ఆ ముని. ఆ మంత్రం ఒక్కసారి ముని నోట వినగానే సుందరుడికి అది కంఠస్థమైపోతుంది. ఇక ఆ రాత్రికి ఆ ముని ఆశ్రమంలోనే నిద్రపోయి మర్నాడు లేచేసరికి అక్కడ ఆ మునిగాని ఆశ్రమంగాని కనిపించదు. అతను ఆ నది ఒడ్డునే ఉంటాడు. అది చూసి ఇలా అనుకుంటాడు. ఏంటి విచిత్రం? రాత్రి నాకు కనపడిన ఆ మహానుభావుడెవరో కాని నాకున్న వ్యాధిని ఇట్టే తొలగించాడు. ఇక నేను తిరిగి ఇంటికి వెళతాను అని తిరిగి అరణ్యం వైపు వెళతాడు. అలా ఆ అరణ్యంలో కొంత దూరం వెళ్లగానే చెట్ల మధ్యన ఏదో ఇల్లు కనిపిస్తుంది. ఆకలి బాధ తీర్చుకోవడానికి అక్కడేమన్నా దొరుకుతుందేమోనని అతను ఆ ఇంటికి వెళతాడు. అయితే అతను చూసింది ఇల్లు కాదు, ఒక పాడుపడిన దేవాలయం. అందులో చెట్ల కొమ్మలు కప్పి 8 పెద్ద పెట్టెలుంటాయి. అవి తెరిచి చూడగానే అందులో బంగారు నగలుంటాయి. ఏమిటి సంపద? ఎవరో దొంగలు ఈ పెట్టెల్లో తాము దొంగిలించిన సొమ్ము దాచి ఇక్కడ ఉంచినట్టున్నారు. ఇక ఇవి నేను తీసుకోవడంలో ఏ తప్పు లేదు.
అని నిశ్చయించుకుని వెంటనే తన దగ్గరున్న గొడ్డలితో చెట్లు నరికి ఒక పడవలాంటి తెప్పను తయారు చేసుకుని అందులో ఆ సంపదంతా వేసుకుని ఆ నది మరో తీరానికి చేరుకుంటాడు. ఇక అక్కడ ఎవ్వరికీ అనుమానం కలగకుండా ఆ నిధిని కొంచెం కొంచెంగా అమ్మి సొమ్ము చేసి నగరం మధ్యలో ఒక దివ్యమైన భవనం, ఆస్తులు ఏర్పాటు చేసుకుని శ్రీవత్సుడు అనే పేరుతో రాజవైభోగంతో జీవిస్తూ ఉంటాడు. ఇక ఒకరోజు తన భార్య యశోవతిని కలుసుకుందామని సోమయ్య ఇంటి దగ్గరకు వెళ్లి అక్కడ అరుగు మీద వితంతువుగా కూర్చుని ఉన్న తన భార్యను చూసి ఆశ్చర్యపోతాడు సుందరుడు. ఏంటి, నా భార్య ఇలా వితంతుగా ఉంది? అంటే నేను చనిపోయాను అని నా మామ అబద్ధం చెప్పి నా భార్యను మోసం చేశాడనమాట. అయితే ఎలాగైనా ముందు నా మామకి బుద్ధి చెప్పి ఆ తర్వాత నా భార్యను చేరుకుంటాను అని నిశ్చయించుకుని వెంటనే ఒక పెళ్లిళ్ల పేరయ్యను పిలిపించి ఇలా అంటాడు. నేను ఆ సోమయ్య గారింటి వద్ద ఒక వితంతువును చూశానండి. ఆ పిల్లని నేను పెళ్లాడాలి అనుకుంటున్నాను. పెళ్లికి ఒప్పుకునే పక్షంలో పిల్ల తండ్రికి 3000 తులాల వెండిచ్చుకుంటాను. ఇక ఈ పెళ్లి కుదిర్చినందుకు మీకొక 100 తులాల వెండిస్తాను అని అంటాడు సుందరుడు. వెంటనే ఆ పెళ్లిళ్ల పేరయ్య సోమయ్యను కలుసుకుని ఇలా అంటాడు. అయ్యా, ఎవరో శ్రీవత్సుడట, తేజపురంలో ఉండే కోటీశ్వరుడు మీ అమ్మాయిని చూశాడట. ఆమెను పెళ్లాడుతాను అంటున్నాడు. ప్రతిఫలంగా వధూవు తండ్రికి 3000 తులాల వెండిస్తా అంటున్నాడయ్యా. బాబో, నీకు పుణ్యం ఉండదే. మమ్మల్ని ఇలా బతకనే. నా అల్లుడు సొందరుడు చనిపోయాడు. మరో పెళ్లి చేసుకోమని నేనెన్నోసార్లు మా అమ్మాయికి చెప్పి చూశాను. కానీ తన భర్త బతికే ఉన్నాడని, ఎప్పటికైనా తిరిగి వస్తాడని, మరోసారి పెళ్లి చేసుకోమంటే ఆత్మహత్య చేసుకుంటానని భీష్మించి కూర్చుందయ్యా నా కూతురు. కాబట్టి జరగదులేవయ్యా అని అంటాడు సోమయ్య. దాంతో పెళ్లిళ్ల పేరయ్య వెంటనే సుందరుడి వద్దకు వచ్చి సోమయ్య చెప్పిందంతా యథాతథంగా చెబుతాడు. అంతా విన్న సుందరుడు తన భార్య తన మీదనే ప్రాణాలు పెట్టుకుని ఉన్నందుకు ఎంతో సంతోషించి వెంటనే 4 నౌకర్లతో సహా తన మామగారి ఇంటికి వెళతాడు. అయితే అతని జరీదుస్తులు వాలకం చూసి సోమయ్య కాని అతని భార్య గాని సుందరుణ్ణి పోల్చుకోరు. వచ్చింది ఎవరో పెద్ద మనిషి అనుకుని అలా చూస్తూ ఉండిపోతారు. యశోవతి మాత్రం ఒక్క క్షణంపాటు అతన్ని చూసి అతనిలో తన భర్త కవళికలు గమనించి నిర్ఘాంతపోతుంది. నాకు ఆకలిగా ఉంది. చెద్దనమైనా పర్వాలేదు. ఇంత ఊరగాయతో పెడితే తింటాను. పెడతారా అని అడుగుతాడు. ఆ మాటలు వినిపించి ఆమె ఆశ్చర్యం రెట్టింపవుతుంది. మరుక్షణమే సుందరుడు తన నౌకర్ వైపు తిరిగి, ఒరేయ్, నా దగ్గర తిండి బట్టా పుచ్చుకుంటున్నవాడివి కదా, అలా గుడ్లప్పగించి చూడకపోతే ఇంత నార తీసుకుని ఒక తాడైనా పేన్ రాదు అని ఆ తర్వాత సోమయ్య వైపు తిరిగి, మీ గదిలో ఒక చినిగిన దుప్పటి ఉంది, దాన్ని నాకివ్వగలరా అని అనటంతో యశోవతి వచ్చింది తన భర్తేనని గుర్తిస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి సుందరుడితో ఇలా అంటుంది. ఏమండి, ఏమైపోయారండి ఇంతకాలం? మీకోసం నేను తప్పించని రోజులేదు అని అంటుంది. దాంతో వచ్చిన ఆ పెద్ద మనిషి తాను అడవిలో వదిలిపెట్టి వచ్చిన తన అల్లుడు సుందరుడేనని గుర్తించి సోమయ్య తలదించుకుంటాడు. అప్పుడు సుందరుడు ఇలా అంటాడు. ఏం చెప్పమంటావు? మామగారు నన్ను కట్టెలు తీసుకురమ్మని పంపించారు. అది నాకెంతో మేలు చేసింది. అక్కడ ఒక ముని నాకు కనపడి నా సమస్యకి పరిష్కారం చూపాడు. అందుకే రావటానికి ఎంత ఆలస్యమైంది అని ఆ ముని కలిసిన నాటి నుండి తనకు సంపద దొరికిన నాటి వరకు జరిగిందంతా భార్యకు చెప్తాడు సుందరుడు. దాంతో యశోవతి ఎంతో సంతోషించి మళ్లీ వారు కలుసుకున్నందుకు ఇద్దరూ ఆనంద భాష్పాలు రాలుస్తారు. ఇక ఆ అత్తమామలకు అల్లుడి ముఖం చూడటానికి కూడా ధైర్యం లేకపోతుంది. కాని అతను తన మామ చేత పడవ పని మాన్పించి తన వెంట తీసుకుపోయి, ఈ ముసలితనంలో మిమ్మల్ని సుఖపెట్టడం నా ధర్మం. మీరు కూడా మాతోపాటి ఉండండి మావయ్య. తన అత్తమామలు చేసిన ద్రోహం మూలంగానే సుందరుడు పడిన కష్టాలన్నీ గట్టెక్కాయి కాబట్టి వాళ్లను క్షమించి వాళ్ళకి జీవితాంతం ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. అలా సుందరుడి జీవితం వైకుంఠపాళిలో పాము నిచ్చెనలా మారి పైకి కిందకి సాగి చివరకు సుఖాంతమవుతుంది.